మీకు చెప్తున్నాను. ఈ వీడియో సేవ్ చేసుకోండి. మీ జీవితానికి ఎంతో ఉపయోగపడుతుంది. సో ఈ ప్రపంచము సూర్యచంద్రులతో ప్రధానంగా సూర్యచంద్రులచే ప్రభావితమవుతుంది. ముఖ్యమైన అతి ప్రకాశవంతమైన గ్రహాలు ఈ విశ్వానికి ప్రాణశక్తి, ఉత్తేజము, చైతన్యం ఇచ్చే ఒక చైతన్య కిరణాలు ఆ సూర్య భగవాన్చే ప్రభావితమవుతుంది. ఇంద్రవర్ణాలు, హోలీ, విబ్జార్, ఇంద్రధనస్సు, మీరు ఏ పేరుతో పిలవండి, ఈ శరీరమే ఒక దివ్య కాంతితో ఒక కాంతిని ప్రభావితం చేస్తూ తేజోభరితంగా ప్రభావితమవుతుంది. ఈ విశ్వమంతా కూడా పంచభూతములే. శరీరంలోనూ ఉన్నది పంచభూతములే. మీరు కాబట్టి చూసుకోండి. నేను చెప్పే సబ్జెక్ట్, ఈరోజు చెప్పే సబ్జెక్ట్ ఎక్కడా మీకు దొరకదు. ఎవరు చెప్పని సబ్జెక్ట్ నేను చెప్తున్నాను. సో హోలీ మనం ఎందుకు జరుపుకుంటామంటే రంగుల సంకేతం. ఈ రంగులు ఎక్కడి నుంచి మనకి వస్తుంది? విశ్వంలో నుంచే వస్తుంది. విశ్వం ఎక్కడి నుంచి వస్తుంది? సూర్య భగవాన్చే వస్తుంది. సూర్య భగవాన్చే 7 కిరణాలు ప్రభావితం అవుతుంది. ఆ 7 కిరణాలే ఇంద్రవర్ణం. ఎరుపు చెరిష్, పచ్చ స్వచ్ఛదనానికి ప్రతీక. అలాగా ఒక్కొక్క రంగు. తెలుపు శాంతి చిహ్నము, ఉదార నీలి రంగు పీస్ అంటే పరమశాంతికి చిహ్నము. అలాగే పసుపు పవిత్రతకు చిహ్నము, శుభ్రతకు చిహ్నము. అలాంటి ఒక్కొక్క వర్ణానికి ఒక్కొక్క అర్థం ఉంది. ఈ సూర్యునిచే ప్రభావించి 7 కిరణాలే మానవ శరీరంలో కూడా 7 రంగులుగా ఉన్నది. తల వెంట్రుకలు నలుపు, కళ్ళు నీలి, ఉదార నీలి రంగు, అది సూక్ష్మంగా ఉంటుంది. కంటి చూపులోని 7 కిరణాలు ప్రభావితం ఉంది. ఆ సబ్జెక్ట్ మళ్ళీ నేను మీకు వస్తాను. సుదీర్ఘంగా వీడియో సపోర్ట్ చేయదు. కళ్ళు, కంటి చూపు, ఆ కళ్ళు చూశారంటే మీరు అంటే ఇప్పుడు ఈ మధ్య ఈ కళ్ళు మా మనవరాలు నన్ను డిస్టర్బ్ చేసి గాయం చేసింది అనుకోండి, ట్రీట్మెంట్ తీసుకుంటాను, సెల్ఫ్ హీలింగ్ తీసుకుంటున్నాను. కళ్ళు నిన్నటి వరకు కళ్ళు తెరిచేదానికే అవ్వడం లేదు. ఇప్పటికీ సెల్ఫ్ హీలింగ్ వల్ల చూడగలుగుతున్నాను, చేయగలుగుతాను. మా మనవరాలతో ఉన్న ఒక స్వచ్ఛత. ఆ కళ్ళు మీరు చూశారంటే మీరు ఎప్పుడైనా కానీ మనం చేసే సాధన మన కంటి చూపుతో ప్రభావం అవుతుంది. ఆ కళ్ళ చూపు ఆ దైవత్వము, దైవిక శక్తి ఉంటుంది, క్రూరత్వం ఉంటుంది, శాంతి ఉంటుంది. మనం దైవిక సాధన చేయగా కంటి చూపులో శాంతి ప్రభావం చేస్తుంది. ఎవరన్నా చూడండి, మీరు గురూజీలు కానీ, స్వచ్ఛమైన ఎవరన్నా స్వామీజీలు కానీ, గురువులు కానీ, వాళ్ళు ముఖం చూశారంటే మీకు ఒక అలౌకికమైన శాంతి కనిపిస్తుంది. అంటే వాళ్ళ కంటి చూపులో ప్రశాంతమైన కంటి చూపు, ప్రేమభరితమైన కిరణాలు, కరుణారసభరితమైన కంటి కిరణాలు,